ఇప్పుడు ఒక భయంకరమైన వీడియో చూపిస్తాను, చూడండి. ఈ పాపకి ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ వినండి. ఒక ఫ్యామిలీ వాళ్ళ డాడ్ జాబ్ పర్పస్ వల్ల ఒక కొత్త సిటీకి షిఫ్ట్ అవుతారు. సిటీకి రావటం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పాప వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడటం మానేసింది. చాలా రూడ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళ పేరెంట్స్తో. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి రావటం వల్ల పాప కొంచెం అప్సెట్ అయ్యిందని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1 month అయిన తర్వాత పాప ఫ్రిడ్జ్ దగ్గర కూర్చుని పచ్చి మాంసం తింటూ ఉంటుంది. ఆ మాంసం తింటూ చూసిన పేరెంట్స్కి మైండ్ బ్లాక్ అయిపోయి, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా అరిస్తే ఆ మాంసాన్ని తీసుకుని వాళ్ళ మొహం మీద విసిరేసి వెళ్ళిపోతుంది తన రూమ్కి. ఆశ్చర్యపోయిన వాళ్ళ పేరెంట్స్ దీని మెంటల్ హెల్త్ ఏదో పాడైందని చెప్పి నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్స్ అన్ని టెస్ట్ చేసి ఒక విషయం చెప్తారు, పాప 10 days నుండి వాటర్ తాగట్లేదు, మీరు ఏం చేస్తున్నారని చెప్పి. సో పాపకి ఫ్లూయిడ్స్ ఎక్కించి ఇంటికి పంపించేస్తారు. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత నైట్ అయితే గట్టిగా అరవటం, పిచ్చి పిచ్చి మంత్రాలు అయ్యో చదవటం, ఎవరితో పక్కన ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడుతూ ఉండటం చేసేది. అయితే వాళ్ళ డాడీ ఫ్రెండ్ ఇది మెంటల్ ప్రాబ్లం కాదు, తనకి ఏదో జరిగిందని చెప్పి లోకల్ ప్రీస్ట్ ఒక అతన్ని తీసుకొస్తారు. పాపను చూసిన తర్వాత తన వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళ డాడీకి తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ఒక ప్రీస్ట్ని వేరే ఊరు వెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రీస్ట్ ఈ పాపను చూసి, ఈ పాపను మనం కాపాడలేము, ఈ పాప పూర్తిగా చీకటి శక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, మన పాపను కాపాడలేమని చెప్పేస్తారు. అయితే అది విన్న వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడి, ఏదో ఒకటి చేయండి, అట్లీస్ట్ 1% ఛాన్స్ ఉన్నా మీరు ఎక్సార్జం చేసి పిల్లని కాపాడండి అని చెప్తారు. ప్రీస్ట్ ఎక్సార్జం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన కొంతసేపటికి మంత్రాలు చదువుతుంటే ఈ పాప ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఇలానే కంటిన్యూ చేశాడు కాసేపు, ఇంకొంతసేపు మంత్రాలు చదవడం. కానీ ఆ పాప అగ్రెసివ్గా మారిపోయి వాళ్ళ పేరెంట్స్ని, ప్రీస్ట్ని అటాక్ చేసింది. ఇంకా ఆ ప్రీస్ట్ ఆ పూజ అక్కడితో ఆపేయాల్సి వచ్చి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప కొన్ని డేస్కి చనిపోయింది.